తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మధ్య ఆయన కాస్త బీపీ షుగర్ ఎక్కువై మావంతా మాడిపోయినట్టుంటుంది. తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. అమ్మా అమ్మా, తాతయ్య కనిపించటం లేదమ్మా. అయ్యో పిన్ని, పొద్దున్న నుంచి తాతయ్య కనిపించటం లేదు. ఎక్కడికో బయటకు వెళ్ళుంటాడు, వస్తాడులే. నీకేం తెలీదు, తాతయ్య అన్నం తిని 2 రోజులు అయింది. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అయ్యో బాబు, ఎవరో పడిపోయారు. ఎవరైనా నేను ఎక్కడున్నాను? మీరు రోడ్డు మీద పడిపోతే మేమే ఈ అనాథ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు. చివరికి రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మీరెవరు బాబు? అన్నీ ఉండి ఏమీ లేని అనాథనైపోయాను. బాధపడకండి, ఇక్కడున్న వాళ్లలో 190 మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు. అమ్మగారు పంపించారు, భోంచేయండి. ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడన్నం పెడుతున్న ఆ మహాతల్లి ఎవరు? ఏంటమ్మా, నీ వెన్నది నిజమేనా? తాతయ్య ఇక్కడే ఉన్నారా? ఇది మనదని తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడో ఏమో అని ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. నేను నిన్ను కోరుకున్నదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఇందుకోసం నిన్ను పంపించాను. చివరికి నువ్వు సాధించింది ఇదా? అది కాదమ్మా, అసలు ఇక నువ్వే మాట్లాడుకు. ఆంటీ, నీకు ఉత్తరం వచ్చింది. నీకు కూడా ఆంటీ అంటే? పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడింది. మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్ప కూలిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్. ఎవరికని రాయలేదుగా? నాదనే ఉంది. పార్వతి, పార్వతి, నీకు ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ ఒక అక్షరం ఒకటి చదవలేదమ్మా. లక్ష్మక్క, లక్ష్మక్క, నీకేదో ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ చదవలేదు. నాకేం కాదు, నీకే. నీ మొగుడు పక్కింటి రజనీతో. నా మొగుడుతో ఏం కాదు, పార్వతి మొగుడుతోనే. నేను ఉత్తరం చింపి చదివానుగా. ఏమిటి మరి చదవలేదన్నా? ఎవరి మొగుడు మాత్రం తక్కువ తిన్నాళ్లే. చాలే నోర్మి, దీని మొగుడుతోనే అయి ఉంటుంది. మొగుడిని డ్రైవర్ని చేస్తుందిగా, వాళ్ళ డిక్కీలోనే కాపురం మొదలు పెట్టుంటారు. నీ మొగుడిని డే నైట్ వాచ్మెన్ గా చేసావుగా. ఏ రోజు రాత్రి కాల్ చేరుంటాడు. ఏమన్నా? నేనంటాం కాదు, ఓ రోజు ఆగితే ఊరంతా గుప్పు పట్టుంది. చూద్దామా? చూద్దాం. భలే పోట్లాడుకున్నారమ్మా. వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే మీరెందుకమ్మా ఏడవడం? నాకు వచ్చింద్రా ఇంటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా, వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట. ఈ పాట నన్ను చూసి ఎందుకు పాడుతుంది? నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. నిజంగానా? అర్ధరాత్రి దాకా మేము ఇద్దరం ప్యాకెట్ ఆడుకున్నాం. అయ్యో, నాకెంతో హ్యాపీగా ఉంది. పిచ్చిదాన్ని, నేను ఇంత దూరం తెచ్చి పెట్టుకున్నాను.
రజని మన పార్టీకి మురిసిపోయి పార్వతి నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటుంది. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. బుజ్జి, రజని దగ్గర మీరు మావాడి కంటే అందంగా ఉన్నారని చెప్పావా? నిజంగా? నీ మీద ఒట్టు. మా మంచి బుజ్జి. నా బుజ్జి నా బుజ్జిని మురిసిపోయాను. ఇప్పుడు నా గొప్ప ముచ్చాడు. లక్ష్మి, ఏది క్లాస్ లో కాఫీ పోయలేదు? కాస్త లేట్ అయితే రజని తట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట. ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు. అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళొద్దా? వెళ్తే నేను చచ్చిన తోటు. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి మనకు తలెత్తి చూసావో నేను బావిలో దొక్కిచ్చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం? పోతే పని మీద ఉద్యోగం, లేకపోతే అడుగు తిందాం. కానీ నువ్వు మాత్రం రజని వాటి ఇంటి ఎత్తడానికి వీల్లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమీ నష్టం లేదు. ముందు ఈ వెద వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. నిజంగానే? ఓకే, నీ ఇష్టం. ఇక మీద అమ్మాయి జోలికి వెళ్ళను, తలెత్తి కూడా చూడను. వస్తాను. ఎక్కడికి? ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దు నుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను. హాయ్ గోపి. ఏ బుజ్జి, ఆగు. ఏంటి పొద్దున్న చూస్తున్నా అందరూ నుంచి పారిపోతున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్యా, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి? ఏం చేయను రజని, నిన్నటిదాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తి కూడా చూడకూడదు అంటుంది. ఎందుకంట? ఏమో. చిచి, అసలు మీలాంటి పెళ్ళా చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ. పర్లేదండి, పర్లేదు. అబ్బా, ఉండండి. అసలు థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు. థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకంది? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా. నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. ఏమిటి? దారుణం జరిగిపోయిందక్క. బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా. ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. విజిటర్స్ అందరినీ పంపించు. హాయ్. 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 మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను? అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా? ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా, రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో. నేను ఆఫీసర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతి అక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు. ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతి అక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది. అయ్యో, కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్.
ఏమిటో ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటండి వాడు? చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పగలరు. డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యం? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు. ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. బావగారు, నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. పారు పారు, అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు, పారు పారు ప్లీజ్. నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన దాని వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడుకో, నేనున్నానుగా. అమ్మయ్య, నా మొగుడు కాదనమాట. ఓ రేస్కి వెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని. సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు. ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బింగ్ చెప్పేసుకుంటే పోలా. రెడీ. ఇప్పుడు కుదరదు. మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా శవ్వే. ఏంటి బాగుతున్నావు? నేనంటాం కదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలు అబ్బా, పిల్లని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతును నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. ఏం వరి అవ్వకు, నీ కోసం ఏమైనా చేస్తా. అమ్మ పార్వతి, సరస్వతి, అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊబిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు, నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో, మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లిలాంటి మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవల నాకు ఇది బాగా కావాలి. అయ్యో, అంత మాట అనకక్క. పాపిస్తుందని నేను అనరాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోన్లేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మన గతి ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట అనడానికి సిగ్గులేదు. వెళ్ళా రజని నిలదీయండి. ఒసే రజని, కిందకి రావే. ఈ రోజు నువ్వు మేము తేలిపోవాలి. నీ అంతు చూడందే కదే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరు? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచామంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంప పెడతావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుల బుద్ధి కట్టి తిని అలా చేసాం అనుకో, సిగ్గు సెరు లేకుండా మా మొగుళ్ళు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళని వల్ల వేసుకున్నానా? నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోవడం అన్న జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా?
పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్ని లాభం, కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్ళాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఈ క్షణం నుంచి మా మొగుళ్ళ వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. ఏయ్, మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరా. నిన్ను చంపేస్తానే. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి, ఒక్కొక్కటి కిలో కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతలే ఒకటి. బాగున్నదా? ఒక కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెట్టి చూద్దాం. ఒక్క ఈగ్ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బే, లడ్డేం బాగలేదు. ఓ కాదా చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కోటి ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంటే సగం దుకాణం తినేసిన. అసలు నీకేం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి. మా అమ్మ కోరిక, దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి. మా అమ్మ కోరిక 50 తక్కువైనాయి. అసలు మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, దరిద్రుడా. అమ్మా పార్వతి, ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. తాతయ్య, మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేవు. మాతో వచ్చండి తాతయ్య. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఉండండి. ఇవిగో, నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు. అవే ఆస్తి పత్రాలు, తీసుకెళ్ళండి. మాకే ఆస్తి అక్కర్లేదు, మాకు మీరు కావాలి తాతయ్య. మా మొహం చూడడం మీకు ఇష్టం లేకపోతే మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అవును తాతయ్య, మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి వీల్లేదు. నేను అనాథను కాదమ్మా, అనాథను కాదు. ఆ మహాతల్లి ఎవరో నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటోంది. ఇది వదిలి నాకు విలువ లేని ఆ ఇంటికి నేను చచ్చినాను. మీకు అక్కర్లేని ఇల్లు మాకు వద్దు. మేము మీతో పాటు ఇక్కడే ఉండిపోతాం. మీ మొండితనం వదిలి వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళరా, వెళ్ళకపోతే మీ కళ్ళ ముందే పుడుచుకు చచ్చిపోతాం. వద్దు తాతయ్య, వెళ్ళరా, వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు.
నాకు మళ్ళీ వీళ్ళని దూరం చేసుకోకండి నాన్న. అమ్మా, ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది నువ్వా తల్లి? తాతయ్య, కూతురుగా తన దూరమైన మనవరాలుగా నేను మీకు దగ్గర అవ్వాలని కోరుకుంది మా అమ్మ. కృష్ణవేణి, రచని, నా మనవరాల రజనీ, నువ్వు కృష్ణవేణి. తప్పులేమైనా చేసుంటే క్షమించండి. క్షమించాల్సింది నేను కాదమ్మా, మీ ఇద్దరునమ్మా, మీ ఇద్దరునమ్మా. వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట. రేయ్, దాన్ని ఎలాగైనా పట్టుకురా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ పడిపోయారు. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు రమ్మన్నారు. ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. రేయ్, దీన్ని కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా, అది నా పరువు బజార్కి ఇచ్చింది. మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళవు. ఎందుకే నా మామను బలవంతంగా లాక్కొచ్చింది? ఛీ, సిగ్గులేదు? మర్యాదగా మా అమ్మను వదులు. అమ్మ కూతురా, కరెక్ట్ టైంకి వచ్చావే. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అరే బామ్మర్ది, సంతకం నువ్వు పెట్టేరా. కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది. నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్ గా వేసైపోతుంది. చెప్పినట్టు రాసిస్తాను, నా కూతురు మాత్రం ఏం చేయకండి. గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. తప్పుడు తిరుగుళ్ళ వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని. కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కతున్నా చాలు. ఓకేనా? ఓకే. ఫోకస్ ఓకేనా? ఇది కూడా ఓకే. సార్, ఇప్పుడు మీరు కాల్ చేయండి. ఏం కాల్తున్నాయితే? ఏం లేదు సార్,
ఇప్పటి వరకు మీ ఆవిడ గారిని మీరు చిత్రహింసలు పెట్టడం, పత్రాల మీద సంతకాలు చేయించుకోవడం, మీ బావమరిది అమ్మాయిని రేప్ చేయకపోవడం, అంత పగడబందిగా ఈ కెమెరా రికార్డ్ చేశాం. పనిలో పని కాల్ చేశారనుకోండి, అది కూడా రికార్డ్ అయిపోతుంది. మీరే కాల్చక్కర్లేదు, మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం. ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? డబ్బు కోసం. ఈ క్యాసెట్ తీసి ప్రెస్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఇచ్చామనుకోండి, డబ్బు వస్తుంది. ఎవరు దొరకలేదు అనుకోండి, జమిని టీవీయో ఈ టీవీయో ఉన్నదే ఉంది. మిమ్మల్ని ఆవేశపడకరా, దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. మీరు ఎవర్రా? నేనెవరో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అవును నేనే. బావా, మీరు వాళ్ళ మనుషులు. చూస్తారా? పట్టుకోండిరా, పట్టుకోండిరా. భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురికి కుప్పలో ఈగల కరువా? సార్ సార్, ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించా సార్? నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దొలుకునే వ్యధం అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్ మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసెట్ ఇచ్చి రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ క్యాసెట్ చూస్తే ఉమాపతి ఎంత దుర్మార్గుడో మీకే తెలుస్తుంది. తీసుకోండి సార్. డోంట్ వరీ, ఈ క్యాసెట్ సాక్ష్యంగా పెట్టుకుని వాడిని బొక్కలతో ఇస్తాను. గురువు గారు, క్యాసెట్ దొరికింది. మా గురువు గారినే మోసం చేస్తారా? అడగండి. మన క్యాసెట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా? నిజమే సార్, నేను వెళ్ళి కనుక్కున్నానా? ఎక్స్క్యూజ్ మీ, క్యాసెట్ ఇచ్చి పారిపోతున్నారేంటి? మీకు ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్, నా దగ్గర ఉన్నది మా అమ్మ మొగుడు క్యాసెట్. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. సార్, మనకి ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్ అట, ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ మొగుడు క్యాసెట్ అట. దాని అమ్మ మొగుడిని నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట. ఎవరు వీళ్ళు? దొంగల్లా ఉన్నారే. వాళ్ళని ఫాలో చేయి. రజనీ, రజనీ, రండి, రండి. మా దొంగ పోలీసులు మీకు ఎలా తెలుసు? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసింది. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు? చేతిలో క్యాసెట్ ఏంటి? ఎంతమంది ఇలా పోలీసు వేషాలు వేసుకుని బయలుదేరారా? ఇలా కాకి బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడిని చూసి మేము పోలీసులని మోసపోతాం అనుకున్నారా? కేక వీడి మొహం చూస్తుంటే పోలీసు వాళ్ళ కనబడుతున్నాడా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. పోలీసులు తిట్టారా? తిట్టడమే కాదు, కొడతాం కూడా. మేము దొంగ పోలీసులు కాదు, నిజం పోలీసులు. చూడండి ఐడెంటిటీ కార్డ్. అందరూ గ్రూప్ గా వెళ్తే ప్రమాదం. మీరు ఇటు వెళ్ళండి, మేము అటు వెళ్తాం. ఇదిగో ఇదిగో, మీరు మా వెనకాల కదా పరిగెత్తాలి, అటు వెళ్తున్నారేంటి? ఇటు రండి అయ్యా. అక్క తొందరగా రా, అక్క. వస్తున్నారా? మర్యాదగా క్యాసెట్ ఇవ్వండి, లేకపోతే అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా. క్యాసెట్ ఇవ్వండి. జీప్తి. అయ్యో, అసలు కేసి పారేసాడు. రండి. అరే, చెత్త కుప్పంతా రోడ్డు మీద పడే. నడు రోడ్డు మీద సార్. పడేయరా అంటుంటే. అరే రండ్రా, క్యాసెట్ ఎత్తకండి. అటు చూడు. ఈ చెత్తలో ఏం చేస్తున్నారు మీరు? శ్రమదానం అండి, ముఖ్యమంత్రి గారు ఉద్యమం. ఆయన చెప్పింది ఢిల్లీలో విని డైరెక్ట్ గా ఈ గల్లీలో దిగాను. ఎంపీ గారే శ్రమదానం చేస్తున్నప్పుడు సామాన్యులు మనం చేస్తే తప్పే ఉంది. వద్దయ్యా, వద్దంటుంటే. వద్దు బాబు, వద్దయ్యా బాబా. చెప్పేది మీకు కాదు, ఇది నేను మా గుండాలు, అదే మా గూడెం వాళ్ళు మాత్రమే చేయాల్సిన శ్రమదానం. తర్వాత మీ ఇళ్ళకొచ్చే శ్రమదానం చేస్తాం.
కావాలంటే మీ పాకి తోటి కూడా అడుగుతాం, వెళ్ళండి అయ్యా. అబ్బా, మధ్యలో ఈగలు ఒకటి. నేను ఎంపీ గారు కదా. ఒకటి. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. చెయ్యడు కొట్టారంటే పట్టుకోండి. ఎవరా నువ్వు? మా అమ్మ కొడుకుని. మా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనా 1,00,000 సంపాదించాలి. ఇప్పటికి 99,998 సంపాదించాను. ఇందులో దాచిపెట్టా. ఇంకా 2 సంపాదిస్తే చాలు. వాడి చేతిలో 1,00,000 రూపాయల దాకా ఉందా? అది మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఆ 1,00,000 రూపాయలు మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఒరే తోక, మా క్యాసెట్ మాకు ఇచ్చేసాడు. ఓహో, పదండి. ఏమండి, దీంట్లో 1,00,000కి 2 కదండి తక్కువ? అవునండి. థ్యాంక్స్ అండి. ఈ 1,00,000 నాకు చాలు. అది 1,00,000 కాదురా, నా లక్ష్యం. 1,00,000 అన్నాడు, బరువు ఏంటి తక్కువగా ఉంది? బహుశా 500 నోట్లేమో. దాన్ని అపవిత్రం చేయకరా, నీ పుణ్యం ఉంటది. అమ్మో, థ్యాంక్స్ అండి. దీంట్లో 1,00,000 ఉంది. తెలుసు, మేము పంచుకుంటాం. ఆగండి రే, నా 1,00,000 అవి 1,00,000 కాదురా, నా లక్ష్యం. బాబు, దేవుడు దేవుళ్ళ మీరు అలసిపోయారు, మేము అలసిపోయాం. కాసేపు కూర్చుని వెళ్దామా? థ్యాంక్స్ అమ్మా. ఆడుకోవచ్చురా రే, ప్లీజ్ రా, ఇచ్చేదా రే. అయ్యో, ఎవరైనా మీరు దండం పెడతారు రే, నా లక్ష్యం రాదే. అయ్యో, అరే ఇచ్చేదా రే. అమ్మా, మన లక్ష్యానికి మిగిలిన 2 ఈగలే కాదమ్మా, బోనస్ గా 5 శవాలను కూడా సమర్పిస్తాను. అమ్మయ్యా, నాకు దొరికింది. మమ్మల్ని మోసం చేసి పారిపోతారా? అసలు ఈ గొడవంతా ఎందుకు? మీకు కావాల్సింది క్యాసెటే కదా. మీరు చెప్పింది చేస్తే క్యాసెట్ ఇచ్చేస్తాం. ఏమిటో చెప్పండి. మేము కళ్ళు మూసుకుని చేసేది మీరు కళ్ళు తెరుచుకుని చేయాలి. మీరు కళ్ళు మూసుకొని చేసేది మేము కళ్ళు తెరుచుకొని చేయలేమా? ఏమిటి చేయండి? చూడండి, ఇప్పుడు ఈ ఇసుకని కళ్ళు మూసుకుని కళ్ళకి రాసుకుంటాను. ఇది మీరు కళ్ళు తెరుచుకొని రాసుకోవాలి. క్యాసెట్ మీకు కావాలా వద్దా? కావాలమ్మా, క్యాసెట్ కావాలి. రాసుకోండి, క్యాసెట్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. కారం మంటగా ఉండకుండా చల్లగా ఉంటుందా? పార్వతి, రా, త్వరగా రా. సార్, మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దేవుళ్ళు మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి. ఈగలొకటి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడరా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా, బాగుండదు. ఒరే జీ బాబు, అరే ఇందులో చివరిన క్యాసెట్ తీయండి రా. పాము ఏం చేస్తుందిరా? పాలు తాగే సాధు జంతువు తీయండి రా. పాము కలిస్తే తీయండి రా. రే తీయండి రే, పారిపోకండి రా. క్యాసెట్ లో ఉన్న విషయం అదే. అవును సార్,
కావాలంటే చూడండి ఈ అమ్మాయిని ఎంత చిత్రవద చేశాడు సార్. వాడి పెళ్ళాన్ని చంపడానికి ప్రయత్నించిన దుర్మార్గుడు సార్. వాడు మనిషి కాదు. అమ్మో, అంతా పోలీసులు చెప్పేస్తున్నారు. ఈ క్యాసెట్ గానీ వాళ్ళకి దొరికిపోతే నన్ను దేవుడు కూడా రక్షించలేడు. నేనున్నానుగా బావా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులన్నిట్లో నా చెయ్యి కూడా ఉందిగా. నాకు తెలుసురా, ఆ చేత్తోటే ఆ పుట్టలో పెట్టను. ప్రాణాలకు తెగించి ఆ పుట్టలో చేయి పెట్టడం కంటే పోలీసులకు లొంగిపోవటమే మంచిది. వస్తా. రేయ్, రేయ్. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? నేనున్నానండి. నువ్వా? నేను తీసిస్తానండి. నీకేం కాలేదుగా? అయితే పాము లేదన్నమాట. ఎంత పని జరిగింది కృష్ణవేణి? కృష్ణవేణి, 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 అమ్మా, కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బా, అబ్బా. మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు, కానీ మీకోసం చనిపోయే అదృష్టం నాకుంది. చాలండి. అమ్మా, రజని నాళ్ళు మీ వెంట పడింది తనకు తండ్రి ఉన్నాడని ఈ లోకానికి తెలియచేయడానికే, కానీ మీ డబ్బు కోసమో మిమ్మల్ని మోసం చేయడానికో కాదండి. మోసపోయింది నేను కృష్ణవేణి. ఇలాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నువ్వు చావడానికి వెళ్ళలేదు, నువ్వు చావడానికి వెళ్ళలేదు. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? కాపాడేవాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఇంకా ఏ రాజకీయాలు వద్దు. ఒక భార్యకి భర్తగా, ఓ కూతురికి తండ్రిగా బతుకుతాను చాలు. చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలే, కష్టాలు తీర్చేది పెళ్ళాలే. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా, ఏం చెప్పావు గురు? అదేంటి సార్ పొగిడితే కొడతారు? దీంతో 1,00,000. ఆహా, థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా, థ్యాంక్ యూ.